నీ పేరా? గాయత్రి మ్యామ్. గాయత్రి. ఎక్కడి నుండి? రాజమండ్రి. నువ్వు ఎట్లా డిగ్రీ తర్వాత వచ్చావా, ఇంటర్ తర్వాత వచ్చావా? ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ తర్వాత వచ్చావు. సూపర్. సో ఎవరి ఏం ఇది? నాకు తెలిసి ఈ క్వశ్చన్ ఇంతకుముందు అడగలేదు. అంటే నార్మల్లీ యూపీఎస్సీ అనేది మా నాన్న ఏమో మా అమ్మ ఏమో అంటే. No ma'am, it's my personal aim and it's my childhood dream ma'am to become an IAS officer. About this classes, how you feeling here? ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ నాలెడ్జ్ని ఇస్తుంది మ్యామ్. అంటే అందరూ చెప్తారు, చదువుతాము, నాలెడ్జ్ ఇస్తుంది. బట్ ఇక్కడ ఎథిక్స్ కూడా నేర్పిస్తారు మ్యామ్ మాకు. హౌ టు బిహేవ్ విత్ అదర్స్, హౌ టు అంటే ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలి, మన ఎమోషన్స్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏ టైంలో ఎలా ఉండాలి. అండ్ ఇది ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే చిన్న చిన్న వాటికి యాజ్ టీనేజర్స్ కదా మేము ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అవుతాము. అలా ఒక పేరెంట్స్కి ఒక్కొక్కసారి వాల్యూ ఇవ్వము. వాళ్ళు ఏదైనా చెప్తే మేము విసుక్కోవడం. అలా మన పేరెంట్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఇలాంటి ఎథిక్స్ అనేవి బాగా నేర్పిస్తారు మ్యామ్ ఫస్ట్ ఇక్కడ. ఎడ్యుకేషన్ అలాగే ఉంటుంది, దాంతోపాటు ఇది కూడా మ్యామ్. ఇలా నేర్పించే ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉంటాయి నాకు తెలిసినంత. వన్స్ మీరు క్రాక్ చేసిన తర్వాత మీరు ఒక 1,00,000 మందిని ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటే అక్కడ లక్షలాది మందిని మీరు గైడ్ చేయాలి. వాళ్ళకి మీరే వన్ అండ్ ఓన్లీ మోరల్ సపోర్ట్ గా ఉండాలి. కాబట్టి మీ మైండ్ సెట్ ఫస్ట్ ట్రైన్ చేయాలి ఎడ్యుకేషన్ కంటే ముందు. దట్స్ అమేజింగ్. ప్రతి ఒక్కరు ఏంటి అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు మ్యామ్. ఇక్కడ సార్ ఏంటి అంటే స్టూడెంట్స్ కి కూడా ఛాన్స్ ఇస్తారు మ్యామ్. లైక్ మాతో కూడా వీడియోస్ చేస్తారు మ్యామ్, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు. ఎక్కి మనం అంటే ఎంతమంది ఉన్నా సరే ఎలా మాట్లాడాలి, ఎలా మనకి ఎలాంటి ఫియర్ ఉండకూడదు అని చెప్పి మాకు కూడా సార్ ఛాన్సెస్ ఇస్తారు మ్యామ్. లైక్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏంటి, ఎలా చదవాలి, ఇలాంటివన్నీ చెప్తారు మ్యామ్. అండ్ ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉండవు మ్యామ్. చాలా బాగా మీకు స్కోప్ ఇస్తారు. సార్ చెప్పిన క్లాసెస్ విన్నప్పుడు ఎంత టఫ్ టాపిక్ అయినా సరే చాలా ఈజీ అవుతుంది మ్యామ్. ఒక సార్ అనే కాదు, ఇక్కడికి వచ్చే ఏ సార్ అయినా సరే అరే మాకు ఇది రాదు అనుకొని మనం వచ్చాము అంటే మనం బయటకు వెళ్తే ఇది ఇందులో తోపు అన్నట్టు బయటకు వెళ్దాం ఏ సబ్జెక్ట్ అయినా సరే. అమేజింగ్. నైస్ రా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.